హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ నిత్య ఛానల్. ఇవాళ ఇంట్లోనే హోమ్ మేడ్ కర్రీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మా ఇందులో ఏమేమి యాడ్ చేసావు ఒకసారి చెప్పవా? మైదా పిండి, సాల్ట్, నూనె, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నీట్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ముద్ద చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. కార్న్ఫ్లోర్లో నూనె వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ పేస్ట్ దీనిపైన రుద్దాలి. అంటే ఇది లేయర్ లేయర్ లాగా దానిపైన అప్లై చేయాలి. లేయర్ లేయర్ చేయాలి. దానిపైన ఇంకో చపాతీ వేసి సేమ్ ప్రాసెస్. కార్న్ ఫ్లోర్ మిక్స్ని అప్లై చేసుకోవాలి. చాలా చపాతీలు చేసినాం కదా. థర్డ్ లేయర్. ఊరేసిన పైన 4 లేయర్స్ పెట్టాము. అంటే మనం ఎన్ని లేయర్స్ అన్నా కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే 4 లేయర్స్ వేసి చేస్తున్నాం. వేసి కొంచెం పిండి వేసుకొని మళ్ళీ చపాతీ లాగా చేసుకోవాలి. కొంచెం మందంగా ఈ థిక్నెస్ వచ్చేలాగా చేసుకోవాలి. ఒక నైఫ్ హెల్ప్తో ఇలా కట్ చేసుకోవాలి పీసెస్లో. ఇది మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చా? కారీలు చెప్పినా కదా, ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా తిప్పొచ్చు, రిబ్బన్ వచ్చేసినట్టు. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్.
సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. సరిపోనంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇలా మెల్లిగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. వచ్చాక మనం తీసేస్తే అయిపోతుంది. ఫైనల్లీ మనకి నమ్కిన్స్ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీ టేస్టీ నమ్కిన్స్ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీ టేస్టీ నమ్కిన్స్ అండి. ఎంత బాగున్నాయి అంటే అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మార్ట్ నిత్య ఛానల్.